క్యాలెండర్ అన్నారు, 4000 పూర్తి అన్నారు, 20 సార్ మరి ఎంత రైట్ అడుగుదా అంటున్నా వెంకటరెడ్డి గారు. అంటే మేము వెనకబడిపోతున్నాం సరే. బండి సంజయ్ మొదటి నుంచి కొంత ఆ పదాలు మాట్లాడి మిగిలిన వాళ్ళు పెద్దగా మాట్లాడరు. కానీ మిగిలిన వాళ్ళేమో ఇతరులకు చెప్తుంటారు, సొంత పార్టీ నాయకులను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారని విమర్శ ఉంది. మిగిలిన వాళ్ళు అందరూ మాట్లాడతారు, బీజేపీలోని ఏ పార్టీలోనే అందరూ మాట్లాడతారని నేను కొంతమంది మాట్లాడుతుంటారు. దాన్ని వెనకబడిపోతున్నామో అని ఇవాళ రేపు కొద్దిగా నెమ్మదిగా అందరూ మొదలుపెట్టినట్టుంది బీజేపీలో కూడా. ఎందుకంటే కాంపిటీషన్ విత్ ఇన్ ద పార్టీలో ఉంటుంది, విత్ ఇన్ ద స్టేట్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఒక పార్టీకి మధ్య కాంపిటీషను. విత్ ఇన్ ద పార్టీలో కూడా ఆయన మాట్లాడేట్టు మనం మాట్లాడకపోతే వెనకబడిపోతామేమో అనే భయం కూడా కొంత పార్టీలో ఉండేటువంటి నాయకులకు కూడా అనిపిస్తుందేమో. ఇప్పుడు శ్రీనివాస్ గారు, మీకు లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇవాళ రాజకీయాలు, బూతు మాటలు, అసభ్య పదజాలాలను ఉపయోగించడం అనేటువంటిది రాజకీయ పార్టీ నాయకులకు ఒక అలవాటు అయినటువంటి మాట వాస్తవం. దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్టులు చాలా మందిని చూశారు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. గతంలో సుమారుగా 15 ఏళ్ల కింద మీకు నాకు జరిగినటువంటి చర్చలో, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తిట్టడము, అసలు ఈ భాషా ప్రయోగము, అసభ్య భాషా పదజాలానికి నిఘంటువుకు మూలకర్త, గ్రంథకర్త కేసీఆర్. మీరు దృష్టిలో పెట్టుకోండి. అది ఉద్యమకాలంలో మాట్లాడినట్టు మీ టైం వచ్చినప్పుడు మాట్లాడాలి. కేసీఆర్ గారు ఎందుకంటే శ్రీనివాస్ గారు అందరినీ చూసినాడు రాజకీయాలు, ఇంకా ఎక్కువ స్టడీ చేసినాడు. ఆయన జర్నలిస్ట్ గా ఇవాళ మాట్లాడకపోవచ్చు కానీ ఎక్కువగా స్టడీ చేసింది కేసీఆర్ గారిని. జేఏసీలో ఉన్నప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను కోదండరామ్ గారితో జేఏసీలో ఉన్నప్పుడు ఓ రోజు 1.5 గంటల ప్రెస్ మీట్ పెట్టి, కోదండరామ్ గారు ఎంత సౌమ్యుడు, భాషను ఎంత జాగ్రత్తగా వాడతాడు, ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం ఉన్నటువంటి ఆయన వేరే పార్టీలు ఉండొచ్చు వల్ల నేను వేరే పార్టీలు ఉండొచ్చు, వేరే సంగతి. ఒక 10-12 సంవత్సరాలు ఎంతో పనిచేయడం జరిగినటువంటిది. ఓ రోజు 1.5 గంటల మీటింగ్ పెట్టి శ్రీనివాస్ గారు మీకు జ్ఞాపకం ఉంటుంటుంది, తిట్టిన మాట తిట్టకుండా కోదండరామ్ గారిని తిట్టకుండా ఆయన వాడినటువంటి పదజాలము మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ కోదండరామ్ గారు అనుకుంటారు, బండి కింద కుక్క అనుకుంటుంది, బండిని మోస్తున్నా అనుకుంటుంది, ఆ కుక్కతో సమానం కోదండరామ్ గారు అనేటువంటి భాషను మాట్లాడినటువంటి కేసీఆర్ గారిని సమర్థించేటువంటి పరిస్థితి బాలరాజు గారు ఏ రకంగా ముందుకు వస్తాడనేటువంటిది ఎప్పుడైనా లేదు. 1.5 గంటల ప్రెస్ మీట్ పెట్టిలో మాట్లాడినటువంటిది అది హైలైట్ అయింది. విజయాలు కాదు, మీకు తెలిసి ఉండాలా. శ్రీనివాస్ గారు చెప్పమనండి, ఇది 1.5 గంటల మీటింగ్ ఇప్పుడు ఉంటుందా తర్వాత మీరు గూగుల్లో కొడితే వస్తుంది, స్టాండ్ అయితా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే శ్రీనివాస్ గారు వెంకరెడ్డి గారు సార్ అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటాం. మీరు మీలాంటి కుక్కగాలు నక్కగాలు దాన్ని కూడా తిరిగి మాటలు మొరి మాటలు మాట్లాడుకుంటా, హౌలా పోసిగా లెక్క మాట్లాడుకుంటా వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాం. ఇదా మాట్లాడలేను ఉన్నా కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గతంలో రాజకీయ నాయకులను, వాళ్ళ భాషను, వాళ్ళ ప్రవర్తనను, వాళ్ళ విమర్శలను మీరు జాగ్రత్తగా చూసినారు. ఒక సందర్భంలో మీరు షేర్ చేసుకున్నటువంటిది, గతంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ రోజు రాత్రి మీకు 12 గంటలకి ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఆయన బాధ, మానసిక సంఘర్షణ, శ్రీనివాస్ నాకు నిద్ర పడతలేదు, నాకు బెదిరింపులు అనేటువంటి విషయాన్ని అంతకంటే నేను ఎక్కువ చెప్పను,
మీతో షేర్ చేసినటువంటిది ఆనాడు రాజకీయాల్లో ఉన్నటువంటి మాట. నేను మీరు ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకున్నప్పుడు ఎంత భయపడిపోతున్నాడు జనార్దన్ రెడ్డి లాంటి గొప్ప నాయకుడు, ఏ పార్టీ అయినా ఉండని కాక ఆయనకు ఉండేటువంటి ధైర్య సాహసాలు, ప్రజల మనిషి ఆనాడు అవి. ఈనాడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆంధ్ర నాయకులను, ఆంధ్ర వాటికి సంబంధించినటువంటి వాటిని విమర్శించేటువంటి స్థాయి లోపల అంతవరకు తెలంగాణ వరకు ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు వరకు బాగానే ఉంది. ఆ తర్వాత కూడా తిట్టిన మాట తిట్టకుండా తిట్టినటువంటి పరిస్థితి లోపల ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పదజాలాన్ని వాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది, నేను సమర్థించడం లేదు. భాషా ప్రయోగం మీద రాజకీయ పార్టీలకు ఒక నియంత్రణ ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. వీళ్ళు పరిపాలకులు, ముఖ్యమంత్రులు అనేటువంటిది నేను పేగులు తీసుకొని మెడలు వేసుకొని తిరుగుతానంటాడు రేవంత్ రెడ్డి గారు. అదే పద్ధతి లోపల వాళ్ళ కేటీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లోపల వీళ్ళు రెండు రకాలుగా మీరు చెప్పినటువంటి దాంట్లో ఏంటంటే ఇంత సంఘర్షణ ఎన్నికలు లేకుండా ఎందుకు జరుగుతుంది తెలంగాణలో? ఏ రాష్ట్రంలో లేనంత సంఘర్షణ, రాజకీయ వేడి ఎందుకు జరుగుతుందంటే ఒకరు అధికారాన్ని అనుభవించి, కుటుంబ సహితంగా అనుభవించి వాళ్ళ పదవులు లేకుండా ఉండేటప్పటికి ఏంటంటే భరించలేనటువంటి పరిస్థితుల వాళ్ళు ఉన్నారు. రాక అధికారం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మళ్ళీ దాన్ని నిలుపుకోవాలనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఈ రెండు పార్టీలను చూసినారు, పాలనను చూసినారు, వీళ్ళు ఇచ్చిన హామీలను చూసినారు. అన్ని హామీలను తుంగలో దొక్కేసినారు. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక నిస్సహాయ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినటువంటిది కేసీఆర్ అయితే దాని కొనసాగింపుగా అంతకంటే వేగంగా వెళుతున్నటువంటిది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మోదీ గారి పాలన, సమగ్ర పాలన, దేశ సమైక్యత కోసం, దేశ భద్రత కోసం, దేశంలో అన్ని వర్గాల ప్రజల ప్రాంతాల అభివృద్ధి కోసం మోదీ గారు తీసుకున్నటువంటి చర్యల పట్ల ప్రజలు ఆకర్షితున్నారు. దాంట్లో రిజల్ట్స్ మాకు కనపడుతున్నాయి. నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏది చెప్పినా కూడా ప్రజలు, శ్రీనివాస్ గారు, ప్రజల తీర్పు గొప్పది. మేము ఎవ్వరు ఊహించినంత పరిస్థితుల వల్ల ఏముంటుంది అనేటువంటి జూలకంటి రంగారెడ్డి గారు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ చెప్పినటువంటి విశ్లేషణలకు వేరుగా తెలంగాణ లోకసభ ఎన్నికల లోపల మాకు 16% ఓట్ల నుంచి 37% ఓట్లు, 8 సీట్లను ప్రజలు గెలిపించినటువంటి సందర్భాన్ని ఈ మధ్యనే పోటీ చెయ్యనేటువంటి టీఆర్ఎస్ పారిపోయినటువంటి ఎన్నికలు అన్న తర్వాత పారిపోకూడదు, పారిపోయినటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలిచి ఓడిపోయినటువంటి పరిస్థితుల పల ఇలా రెండు కౌన్సిల్ సభ్యులు మా పార్టీ తరఫున ఎన్నిక కావడం అనేటువంటిది విద్యావంతులు, ఉపాధ్యాయులు, మేధావులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితుల పల మా అగ్రెసివ్ గా మేము ఉండేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటది. ఎందుకనే మీరు అన్నట్టుగా ఏంటంటే ఎన్నికలు లేకుండా 3 పార్టీల మధ్యన ఈ వేడి అనేటువంటిది ఇప్పట్లో పోదు. శ్రీనివాస్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నికలు అయ్యే వరకు కొనసాగుతుంది. ఎవరుంటారు, ఎవరికి ఆల్టర్నేటివ్ అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ పద్ధతి లోపల భారతీయ జనతా పార్టీ మేము ఆల్టర్నేటివ్ పరిధులు దాటద్దుగానే ఒకటే ఆల్టర్నేటివ్ కోసం పరిధులు దాటద్దుగానే తప్ప ఆల్టర్నేటివ్ కావడం కోసం ఇబ్బంది ఎవరికి లేదు. ఒక్క నిమిషం వస్తా. చరణ్ కౌశిక్ గారు, ఎందుకు ఇంత ఈ రకమైనటువంటి అంత అవసరమా?